ఎస్ ఓకే సార్ ఓకే మధుసూదన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో సరే ఇప్పటి వరకు స్టేట్కి సంబంధించి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ కూడా కుంభకోణాలు అని చెప్పేసి కూటమి చెబుతుంది, కాదు అని మీరు చెబుతున్నారు. సార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. ఇది ఏంటి సార్? అది అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సరే ఆయన వెళ్ళి ఏదో నకిలీ జీవాలను సృష్టించినటువంటి ఒక కేసు, తర్వాత ఫేక్ జీవాలను సృష్టించారని చెప్పేసి ఇది తహసీల్దార్ ఇచ్చినటువంటి కంప్లైంట్. అట్ ది సేమ్ టైం ఆ ఫేక్ జీవాలు కూడా ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ ఒకసారి, ఎందుకంటే చూడడం కోసం చెప్తున్నటువంటి పరిస్థితి అనమాట. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పారు, అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి, ముగ్గురు నలుగురు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా కూడా ఒక 9 ఎకరాల చిల్లర భూముల్ని ఈ విధంగా తీసుకోవడం అంటే ఏంటి అసలు? అంటే దీని వెనక అంటే అది ఆయన వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదు, అది వేరే విషయం అనుకోండి. సో వ్యక్తిగతంగా ఇలాంటివి కూడా మీ పార్టీకి ఒక రకమైనటువంటి ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, ఏమంటారు సార్? ఈ ఇష్యూకి సంబంధించి ఏమంటారు? పర్టికులర్ ఇష్యూకి సంబంధించి ఒక 2 minutes దాని గురించి మాట్లాడండి, మిగతా సబ్జెక్టు మళ్ళీ మాట్లాడదాం. రాజుగారు, ముందుగా మీకు ప్రైమ్9 టీవీకి వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారి ఇష్యూ అనేటువంటిది చాలా ప్రైమరీ స్టేజ్లో ఉన్నటువంటి ఇష్యూ. ఇప్పుడు అసలు దీని గురించి అసలు డిస్కషన్ కూడా అంత మంచిది కాదు, కరెక్ట్గా కూడా మనం డిస్కస్ చేయలేము, అసెస్ చేయలేము. సరే, మీకు రియల్ ఎస్టేట్ మీద చాలా అనుభవం ఉంది సార్, నాకు తెలిసినంత వరకు. తిరుపతిలో ఉన్నారు మీరు, తిరుపతిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరికి కూడా అనుభవం ఉంది, మీకు కూడా అనుభవం ఉంది సార్. ఒకటి సార్, మనం నీతి నిజాయితీగా మాట్లాడదలుచుకుంటే గండిపేట లాంటి ఒక ప్రైమ్ ఏరియాలో డూప్లికేట్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాన్ని మనం ఎంతవరకు దాన్ని తీసుకెళ్ళగలం చెప్పండి. ఇప్పుడు ఆ స్థలాన్ని మనం ఏం చేయాలి? డూప్లికేట్ డాక్యుమెంట్స్ తయారు చేసి మనం ఏమన్నా దాన్ని కరిగించుకునేసి నీళ్ళలో ఉప్పు వేసుకుని కరిగించుకొని తాగేసిన మొదలు తాగేయగలమా? దాంట్లో ఏదో ఒక కన్స్ట్రక్షన్ చేయాలి, లేకుంటే ఒక ప్రాజెక్ట్ కన్నా డిజైన్ చేయాలి, ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ రావాలి. ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ రావాలంటే ఎన్నో విధమైనటువంటి స్టేజ్లు ఉన్నాయి దాంట్లో. అది హైదరాబాద్లో ఎంత పకడ్బందీగా ఉంది. ఇప్పుడు చూసారంటే సార్, జనరల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లుంటుందంటే, హైదరాబాద్లో జనరల్గా ఇవాక్టివ్ ప్రాపర్టీస్ అని చెప్పని, పాన్ మక్తాలని, ఆ మక్తాలని, ఈ మక్తాలని చాలా ఒక విధమైనటువంటి గుడిపుట అనే మాదిరి ఉంటుంది సార్ హైదరాబాద్లో. టోటల్గా ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఇంచుమించుగా. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తారంటే, దాంట్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ని తీసుకుని ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఇది చూసి క్లియర్ చేసుకోగలరా లేదా, అది సాల్వబులా కాదా, నిజం అబద్ధం చూసుకునే తర్వాత చేస్తారు. ఇప్పుడు ఫ్యాబ్రికేటెడ్, ఇప్పుడు యాజ్ ఫర్ డీసీ, ఇప్పుడు ఏసీ ఉన్నట్టు చూడండి, ఏసీ యొక్క కథనం ప్రకారం ఇది ఫ్యాబ్రికేట్ చేసింది ఎవరు? నిమ్మల ఫ్యామిలీ అనేటువంటి ఒక ఫ్యామిలీ ఫ్యాబ్రికేట్ చేసింది అంటున్నాడు. దానికి బ్రహ్మనాయుడు గారికి అసలుకి సంబంధం ఏంటనేది నాకు అర్థం కాదు. ఒకవేళ బ్రహ్మనాయుడు గారు దాని మీద ఇన్వెస్ట్ చేస్తానంటే మోసపోబట్టాడు ఆయన. బ్రహ్మనాయుడు గారు మోసపోతున్నాడు పాపం. ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోలేక, తప్పుడు డాక్యుమెంట్లు కనిపెట్టలేక వాళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే అతను మోసపోతున్నాడు, కానీ అతను బాధితుడు. అతను ఇప్పుడు తెలుసుకునే ఖచ్చితంగా ఇతను బ్రహ్మనాయుడు గారు పోలీస్ స్టేషన్లో నిమ్మల ఫ్యామిలీ మీద ఒక ఇది లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద కేసు లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మనాయుడిని బ్లేమ్ చేస్తే ఏం చేస్తారంటే పరారీలో ఉన్నాడంట సార్. సార్ ఇప్పుడు మీరు నేను కాదు, బ్రహ్మనాయుడు గారు మీరు ఒక మాజీ బ్రహ్మనాయుడు గారు ఒక్కటి చరిత్ర ఏంటి, బ్రహ్మనాయుడు గారి బ్యాక్ ఎండ్ లో ఏంటి అనేది దొరికిన వాళ్ళే చెప్పారట సార్. ఖచ్చితంగా అభియోగాలు ఉంటాయి సార్, అభియోగాలు ఉంటాయి. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి, ఇంత వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తి ఒక పారిపోవడం ఏంటి సార్? చూస్తాం కేసు అని చెప్పని 1-2 రోజులు ఉండొచ్చేమో, కానీ పోలీసులకి చట్టానికి తప్పించుకోవడానికి ఏమైనా మావోయిస్టా లేకుంటే ఏమైనా టెర్రరిస్టా? కాదు కదా. మనం ఒక 2 రోజులు పోలీసులకి అసలు ఏంది ఈ పూర్వాపరాలు ఏంది విచారించిన తర్వాత అసలు ఏ విధంగా కేసు పెట్టారు, నన్ను ఎందుకు కేసు పెట్టాలి, నేను కొనుక్కునేవాడిని నా పేరు ఎందుకు కేసు పెడతారన్నటువంటి తూచి అడుగు వేయడానికి తీసుకున్నటువంటి టైంని మీరు పారిపోయాడు దొంగ అది ఇది అనడం అనేటువంటిది అది ఎవరి మీదైనా కానీ సార్. ఆయన ఏమి టెర్రరిస్ట్ కాదు, మావోయిస్ట్ కాదు, పారిపోవడానికి ఎంతకాలం పారిపోగలడు? చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ఇప్పుడు అతీతుడు కాదు కదా. అంటే మీరు లేదు అంటే ఐ మీన్ ఆయన బాధితుడు అన్నప్పుడు మీరు ఎంత స్పష్టంగా చెబుతున్నారు, ఎస్ ఇక్కడ ఈ ఇష్యూలో బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ బాధితుడు అని మీరు ఎంత స్పష్టంగా చెప్తున్నారో అదే స్పష్టతోటి బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారా? నేను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నేను మోసపోయాను, నేను బాధితుడిని, దాంట్లో ఎక్కడైనా డాక్యుమెంట్ లో నా పేరుందా అని చెప్పేసి ఆయన చెప్పొచ్చు. మరి ఆయన ఇప్పటి వరకు నోరు విప్పలేదు.